హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో మనందరికీ తెలిసిందే, దేవరా మూవీ 27న సెప్టెంబర్ 10 27న రిలీజ్‌కి రెడీగా ఉందనమాట. సో అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, రాజమౌళి గారు అలాగే మన ఎన్టీఆర్ అన్న ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో స్టార్టింగ్ 'స్టూడెంట్ నంబర్ వన్' సినిమా నుంచి కూడా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు 'దేవరా' మూవీ ఇంత పెద్ద లెవెల్‌లో, ఇంత పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు మన 'తారక్ అన్న' రాజమౌళి గారి కోసం ఒక స్పెషల్ షో అయితే అరేంజ్ చేశాడనమాట. రాజమౌళి గారికి, అలాగే ఆయన కొడుకు కార్తికేయకి ఇద్దరికి కలిపి ఒక షో అయితే అరేంజ్ చేశారనమాట. జస్ట్ ప్రైవేట్ థియేటర్‌లో. ఆ థియేటర్‌లో మనకి 'దేవరా' మూవీనైతే వాళ్ళిద్దరి కోసం ప్లే చేశారనమాట. అయితే రాజమౌళి గారు ఆ 'దేవరా' మూవీ మొత్తం చూసేసిన తర్వాత ఒక అక్కడ థియేటర్ ఆర్టిస్ట్ ఉంటే ఆయనతో ఒక విషయాన్నయితే షేర్ చేసుకున్నారనమాట. అదేంటంటే, తారక్‌ని నేను చాలా రోజుల నుంచి చూస్తూ వస్తున్నాను. తను ఎలా యాక్ట్ చేస్తాడు, ఏ సీన్‌లో ఎలా ఉంటాడు అనేది నాకు చాలా బాగా తెలుసు. నేను 'త్రిబుల్ ఆర్'లో కూడా చాలా సీన్స్‌లో తారక్ యాక్టింగ్‌కి చాలా ఇంప్రెస్ అయ్యాను. కానీ ఈ సినిమాలో 'దేవరా' సినిమాలో మాత్రం తారక్ ఎస్పెషల్లీ ఇంటర్వల్ సీను, అలాగే క్లైమాక్స్ సీన్‌లో మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టి, చాలా కష్టపడి చేశాడు. అలాగే మీరు చూడని చాలా సర్ప్రైజులు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయి. డాన్స్ అయితే మనందరికీ తెలిసిందే. అది చాలా బాగా వేశాడు. అలాగే కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మనల్ని ఎంతో ఉత్తేజంగా చేసే విధంగా ఉన్నాయి అని చెప్పారు. సో వీటన్నింటితో పాటుగా ఇంకొక విషయాన్నయితే రాజమౌళి గారు మనకి షేర్ చేసుకున్నారు. సో నేనొక 5 నిమిషాల వరకు కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే ఈ రకమైన యాక్టింగ్ తారక్ చేశాడు అంటే నేను ఖచ్చితంగా హ్యాపీ అవ్వాల్సిందే. సో చాలా బాగా చేశాడు తారక్ మాత్రం. అలా అందులో ఎటువంటి డౌటు లేదు. ఈ సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అయితే అవుతది అని చెప్పి ఆయన చాలా నమ్మకంతో ఈ మాటైతే మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో అలాగే కార్తికేయ అంటే రాజమౌళి గారి కొడుకు సినిమా చూసిన తర్వాత ఆయన కూడా ఒక విషయాన్నైతే షేర్ చేసుకున్నారనమాట. సో ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో దానికి మించే ఉంటాదే తప్ప ఏ సీన్‌లో కూడా తగ్గదు. ఏ ఒక్క సీన్ కూడా బోరింగ్‌గా ఉండదు. చాలా బావుంటది సినిమా అని చెప్పి ఆయన కూడా మనకి ఒక పాజిటివ్‌గా మనకైతే ఒక రివ్యూ అయితే చెప్పడం జరిగింది. సో ఫిక్స్ అయిపోండి గైస్. టాప్ డైరెక్టర్ రాజమౌళి గారు ఈ విషయం చెప్పారు అంటే మీరు ఇంకే విషయంలో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఈ లెక్కన చూసుకున్నట్లయితే 'దేవరా' మూవీ చాలా పెద్ద హిట్ అవుతది. జస్ట్ మీరు వెయిట్ అండ్ సీ. మీకు 'తారక్ అన్న' మీద అభిమానం ఉంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ గైస్.